నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర ఝాన్సీ. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లౌట్ వద్ద మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పైప్లైన్ ద్వారా ఓ గొడుగు రూపంలో నీటిని లోపలికి చూపిస్తున్నారు. నిన్నటితో పోల్చితే నేడు మంటల తీవ్రత కాస్త తగ్గింది. 50% వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు దీనిపై ఆరా తీస్తున్నారు. పరిస్థితిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లౌట్ వద్ద మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పైప్లైన్ ద్వారా ఓ గొడుగు రూపంలో నీటిని లోపలికి చూపిస్తున్నారు. నిన్నటితో పోల్చితే నేడు మంటల తీవ్రత కాస్త తగ్గింది. 50% వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు దీనిపై ఆరా తీస్తున్నారు. పరిస్థితిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర దగ్గుతో బాధపడుతున్న సోనియా గాంధీని ఢిల్లీలోని సర్గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని వాతావరణ మార్పుల వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. సోనియా త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు నాయకులు కోరుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్య నిపుణులు పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర దగ్గుతో బాధపడుతున్న సోనియా గాంధీని ఢిల్లీలోని సర్గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని వాతావరణ మార్పుల వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. సోనియా త్వరలో కోలుకోవాలని పార్టీ శ్రేణులు నాయకులు కోరుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.